నమస్కారం. సనాతనంలో హైందవం కార్యక్రమానికి స్వాగతం. సనాతన హిందూ ధర్మం ఆలయాలను కేవలం పూజా స్థలాలుగా పరిగణించదు. హిందూ ఆలయాలు ఆధ్యాత్మిక శక్తి కేంద్రాలు, సంస్కృతి సంరక్షణకు ప్రేరణా బిందువులు, సమాజ సేవ చేయడానికి స్ఫూర్తినిచ్చే మూల విరాట్టులు. అయితే స్వాతంత్రం వచ్చి దాదాపు 80 ఏళ్లు కావస్తున్నా హిందూ ఆలయాలు మాత్రమే ప్రభుత్వ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అధీనంలో ఉన్నాయి. ఇతర ధర్మాలకు చెందిన ఏ శ్రద్ధా కేంద్రాలు కూడా ప్రభుత్వ అజమాయిష్లో లేవు. ఒక్క తమిళనాడులోనే 36,425 ఆలయాలు, కర్ణాటకలో 34,500కు పైగా ఆలయాలు ప్రభుత్వ నియంత్రణలో నడుస్తున్నాయి. ప్రభుత్వ భావంతో భక్తులు హుండీలో పవిత్ర భావంతో భక్తులు హుండీలో వేసే కానుకలే ప్రభుత్వ ఖజానాకు వెన్నుతన్నుగా నిలుస్తోంది. అయితే ఆలయం ద్వారా వచ్చే నిధులు ఆలయ అభివృద్ధికి మాత్రమే వాడాలా, లేక ప్రభుత్వం మద్రసాలు, చర్చిలు, సెక్యులర్ స్కీమ్లకు కూడా మళ్లించినా పర్వాలేదా? ఎందుకంటే ఇది కేవలం ఆర్థిక అంశం మాత్రమే కాదు, సనాతన ధర్మానికి దక్కాల్సిన స్వేచ్ఛ, స్వాతంత్రం, రాజ్యాంగ హక్కులు వాటివన్నీ కూడా వంచనకు గురవుతున్నాయనే అభిప్రాయాలు ఉన్నాయి. దీనికి ప్రభుత్వాలు ఆలయాల నిర్వహణ అనే చక్కని పేరు పెడితే హిందూ సమాజం మాత్రం ప్రభుత్వమే స్వయంగా చేస్తున్న లూటి అని విమర్శిస్తున్నాయి. అసలు ఏంటి ఈ లూటి, ఎందుకు జరుగుతుంది? ఆలయాలు అసలు ఎవరి నియంత్రణలో ఉండాలి? ప్రభుత్వ నియంత్రణలో ఉండాలా లేక స్వతంత్రంగా ఉండాలా? మరి ప్రభుత్వ నియంత్రణలో ఉన్నప్పుడు ఇన్ని ఆలయాల్లో ఇన్ని దోపిడీలు, దొంగతనాలు జరుగుతున్నాయి, విగ్రహాలు ధ్వంసం జరుగుతున్నాయి, అయినప్పటికీ కూడా మరి ఎందుకు పట్టించుకోవట్లేదు? మరి ఇతర మతాల ఆలయాల్లో ఎలా ఉంటాయి, హిందూ ఆలయాల్లో ఎలా ఉంటున్నాయి? దీనిపైన చర్చిద్దాం. మనతో పాటు చర్చలో పాల్గొంటున్నారు పావులూరి శ్రీనివాసాచారి గారు, పంచార్షీయ పీఠం శ్రీశైలం, అలాగే శ్రీకాంతేంద్ర స్వామి గారు నందికొండ గాయత్రి పీఠం నుంచి. మరి కాసేపట్లో బండారు రామ్మోహన్ రావు గారు కూడా విశ్లేషకులు జాయిన్ అవుతారు. నమస్తే అండి గురుగారు. నమస్తే గురుగారు. ప్రభుత్వ నియంత్రణ అంటే ఆలయాలపైన ప్రభుత్వ నియంత్రణ అనేది అసలు ఎందుకు? ఈ ఒక్క హిందూ ఆలయం పైనే ఉంటుందా? మిగతా వారి మతాల్లో ఉండదా? ఉండకపోతే ఒకవేళ ఎందుకు ఉండదంటారు? మన మనకి రాజ్యాంగంలో మనకి హిందూ వ్యతిరేకంగానే ఈ రాజ్యాంగాన్ని రాశారు. ఒకటి, మనకి సొంత యూనివర్సిటీలు కానీ మనం భగవద్గీత ఇట్లాంటి బోధించడానికి ఇవన్నీ కూడా మనకి దూరం చేశారు. రెండోది, మొదటి నుంచి కూడా వీళ్ళకి ఏదో అతసముడు అల్లుడు దానం చేసినట్లు దేవాలయాల మీద నుంచి వచ్చే డబ్బులు వీళ్ళు ఇటైనా ఎవరికైనా దానం ఇచ్చుకోవటానికి వీళ్ళు ప్రశాంతంగా చేసుకుంటుంటుంటారు. అదొకటి. రెండోది, మీకు దేవాలయాల సొమ్ము ప్రజలకి ఎలా ఉపయోగపడటానికి ప్రత్యక్ష తార్కాణం నర్మదా సరోవర్ డ్యామ్, నర్మదా సరోవర్ ప్రాజెక్ట్ ఉంది కదా, దానికి ఎవరు డబ్బులు ఇవ్వకపోతే గుజరాత్ లో ఉన్న దేవాలయాలు ఆ డ్యామ్ కట్టడానికి డబ్బులు ఇచ్చి సాయం చేసిన వాటిలో అవి ఒకటి. ఈ ప్రభుత్వాలు అనేవి హిందూ దేవాలయాలు అంటే వీళ్ళకి ఎంత ఇదంటే వీళ్ళకి చేతగా లేదు, ప్రజలు తాంతారు తిరుగుబాటు వస్తుందేమని ఊరుకున్నారు. కానీ లేకపోతే ఈ గుళ్ళు గోపురాలన్నీ ధ్వంసం చేసి వాటిలో ఉన్న నిధులు నిక్షేపాలని తవ్వుకోవటానికి ఏమాత్రం సందేహించదు ప్రభుత్వం. రాజకీయ నాయకులు వాళ్ళు పనులు చేసే పనులు వాళ్ళు చేస్తూనే ఉంటారు. రెండోది, వీళ్ళ మీద హిందూ దేవాలయాల మీద ఎంత ఇదంటే హిందూ దేవాలయాలకి కరెంటు ఒక యూనిట్ ఎంతకి ఇచ్చేస్తున్నారు, వేరే మతస్థులకి ఎంతకి ఇచ్చేస్తున్నారు. వాళ్ళకు రూపాయో ఏదో నామకే వాస్య ఉంది. మసీదులకు కానీ చర్చలకు కానీ సరే, ఇక జైన్లు వాళ్ళు పట్టించుకోరు, వాళ్ళు డబ్బులు ఎంత అని వాళ్ళు జరుగుతారు. మన ఇదంటేనే ప్రభుత్వానికి చులకన. ఆ చులకన రావడానికి మన హిందువులే కారణం మొట్టమొదటిగా. ఎందుకంటారు? మనలో చైతన్యం లేదు కదమ్మా. వాడు సెక్యులర్ చేసి ఇప్పుడు మనకి కరెంటు 8 రూపాయలు 8.5 ఎంతో ఉంది యూనిట్. మాకెందుకు 8.5 ఇచ్చేస్తున్నారు, వాళ్ళకేమో రూపాయన్నర 2 రూపాయలు లోపలే ఇచ్చేస్తున్నారని చెప్పని అడిగే ఇది ఒక్కడుకుందా? కొసమెరిపోయిందంటే మన హిందూ ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళందరూ ఎంతమంది ఉన్నా కానీ ఈ ఒక్కడు నోరెక్కరు. ఎందుకంటే రెండోది, దేవుడి సొమ్ము అని చెప్పంటే వీళ్ళకి ఎంత వీళ్ళ అత్తగారి సొమ్ము లేకపోతే ఏదో అక్కడ పడేసి లాక్కొచ్చుకోవాలని చెప్పని అంత వీళ్ళకి ఇది ఉంటుంది. అది దేవాలయాల భూములు ఆక్రమించుకోవాలన్నా వాటిని కబ్జా చేసి అమ్ముకుంటారు వాళ్ళు. మళ్ళా
ఇలా చేయాలంటే దీనికి ఒకే ఒక్క పరిష్కారం ఏంటంటే ప్రజలలో చైతన్యం రావాలా. దానికి కూడా ఎట్లా రావాలంటే ఇప్పుడు నిన్నగాక మొన్న ఒక చోట ఇంకొక దీని విషయంలో ఒక ముందు ఇది చెప్తున్నానమ్మా. వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానంలో కన్నడ దేశంలో దేవాలయాలు ముస్లింల చేత ధ్వంసం అవుతాయని చెప్పనన్నారు. అది రాబోయే కొద్ది కాలంలో, ఎక్కువ టైం లేదు, కొద్ది కాలంలోనే జరుగుతుంది, ఈ 2-3 ఏళ్లలోనే. దానికి ముందు ఆంధ్రదేశంలో ఉన్న దేవాలయాల సంగతి చూడండి. మీరు రెగ్యులర్ గా మీరే మీడియాలో చెప్తూ ఉంటుంటారు. ఒక దేవుడి మెడలో, రాముడి మెడలో వేసిన దండని ఇంకో మతానికి సంబంధించిన స్త్రీ తీసేసింది. నేను ఇంతకుముందు చెప్తూ వచ్చా. నేను దేశంలో వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానం ప్రకారం దేశంలో అంతర్యుద్ధం క్రోధినామ సంవత్సరం 2024 నుంచి 25 లోపల వస్తుంది అని చెప్పారు. అక్కడ బంగ్లాదేశ్ ఇవన్నీ మొదలైనవి, మన దేశంలో కూడా మొదలైనవి. ఇక్కడ వీళ్ళు మత యుద్ధానికి రెడీగా ఉన్నారు, మనమే రెడీగా లేరు, హిందువులే రెడీగా లేరు. ఏదో ఒక సంఘటన కనుక ట్రిగ్గర్ అయిందంటే దేశం మొత్తం క్షణాల్లో పాకిపోతుంది. హిందువులే ఇది కావాలా, ఆ జాతి. దీనికి ఒకే ఒక్క పరిష్కారం నాకు తోచింది. ఎటుదరికి రేపు సెన్సస్ జనాభా గణన తీస్తున్నారు, ఇవ్వండి హిందువులు ఎవరు, ఇప్పుడు మీరు ఫలానా వీళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని మనమే వాళ్ళనే ఇంటికి పోయి అడగక్కర్లా. హిందువుల జనాభా తీయి. నువ్వు హిందువా, నువ్వెవరు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. శూద్రులో ఎవరు నువ్వు, బ్రాహ్మణులో ఎవరు నువ్వు, క్షత్రియులో ఏ క్షత్రియుడు నువ్వు, వైశ్యులో ఇవేంటివి, దాదాపు శాఖలో ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ వస్తే వీళ్ళు కాని వాళ్ళంతా వాళ్ళే కదా, మా మిగతా వాళ్ళే కదా. ఈ డాటా తీయి చాలు. నువ్వు హిందువులో ఉన్నారు, ఈ హిందువుల్లో ప్రతి గ్రామానికి సెన్సస్ లిస్ట్ ఇచ్చి హిందువులు ఎంతమంది ఉన్నారు అని చెప్పిన ఈ రిజిస్ట్రేషన్ అనేది అక్కడ కూడా జరగాల. సపోజ్ ఇప్పుడు సపోజ్ శ్రీశైలం అంటే పెద్ద క్షేత్రం, పర్వాలేదు, ఒక సిండుపెంట లేదంటే ఒక ఒంగోలు లేదో ఒక చిన్న పల్లెటూరు. ఆ పల్లెటూరులో హిందువులు ఎంతమంది ఉన్నారు అది సెన్సస్ లిస్ట్ లో తెలుస్తుంది. ఈ హిందువుని రిజిస్ట్రేషన్ చేసుకొని మీరెవరు, ఏం చేస్తుంటారు, వృత్తి గిత్తి ఇవన్నీ లిస్ట్ ఉంటుంది. ఆ హిందువులందరినీ ఏకం పరిచి, అబ్బాయి దీనికి ధర్మకర్తలుగా మీరెవరు ఉంటారు, ఎలక్షన్ పెడదాం, లేదా ఆ అసెంబ్లీలాగా చేతులు ఎత్తటమా, లేకపోతే బ్యాలెటా, ఈవీఎంలు వద్దులే, వాటిని మాయీ చేసే మునగాళ్ళు తయారయ్యారు. అది నిజమేనమ్మా, టెక్నికల్ గా అది సాధ్యమే. ఈసీ అంత కాదన్నా కానీ వాళ్ళు ఈవీఎంలే మార్చేయచ్చు, ఈవీఎం ట్యాంపరింగ్ చేయొచ్చు. అవునన్నా కాదన్నా అది అదేదో వాళ్ళ తిప్పలాడు పడతారు. బ్యాలెట్ ప్రకారం ప్రతి ఊర్లో హిందువులు అనే వాళ్ళంతా ఏకమయ్యి మేము ధర్మకర్తగా వీళ్ళు, కోశాధిపతిగా కోశాధికారిగా వీళ్ళు ఉంటారు, ఫలానా అడ్మినిస్ట్రేషన్ ఇట్లా ఉంటారు. ఇవి మనమే డివైడ్ చేసుకోవాలి. హిందువులు డివైడ్ చేసుకుని అబ్బాయి మా రాష్ట్ర మా దీంట్లో మా ఆదాయం ఎంత ఉంది, వీళ్ళు పోరాడి ప్రతి ఎంఆర్ఓకి వీళ్ళకి మెమరాండం నుంచి మాకు కూడా కరెంటు ఇది ఇచ్చేయండి అని చెప్పనని ఇచ్చేయాలి. కరెంటు తగ్గించండి. రెండోది ఇంకొక విషయం, ఇంకొకటి ప్రతి దేవాలయానికి, ఇది నేను చాలా దూరం ఆలోచించి చెప్తున్నానమ్మా, చాలా లోతుగా ఆలోచించి హిందువులందరికీ దండం పెట్టి చెబుతున్నాం. భవిష్యత్తులో మన హిందూ దేవాలయాల బతికి ఉండాలి అంటే ప్రతి దేవాలయం, అది శైవమైనా వైష్ణవైనా శాక్తైవైనా, ఆ దేవాలయం ముందు వరాహస్వామి విగ్రహం పెట్టండి. వేరే మతస్థులు రారు. నా పాయింట్ అర్థమైందమ్మా? అంటే కేవలం వెంకటేశ్వర స్వామి ముందు మాత్రమే పెడుతూ అమ్మా. ఒక్కడు గుర్తుపెట్టుకో తల్లి, అసలు ఆ వరాహ స్వరూపం అనేది విష్ణుమూర్తి అవతారం కాదు, అది విరాట్ పురుషుడిది. అది ఋగ్వేదం యజుర్వేదంలో 5వ కాండంలో ఉంది. 5వ కాండంలో ఉంది. ఎవరన్నా డౌట్ ఉంటే చూసుకోవచ్చు. నేను వైష్ణవానికి వ్యతిరేకని కాదు, షణ్మతాలు నా అన్ని పూర్తి చేసుకుంటా. నిలువు పెట్టుకుంటా, అడ్డు పెట్టుకుంటా, అమ్మవారి దగ్గరికి వెళ్ళి బొర్ర పడతా అమ్మ దగ్గర. నాకు ఇదేం లేదు. నేను శంకరాచార్యుడు పదం నాది, విశ్వకర్మ విరాట్ పురుషుడు విశ్వకర్మ పదం నాది. అందరూ ఆయన సంతానమే. వాళ్ళు ఇళ్ళు తనుకొని తెచ్చే నేను ఇది అనుకుంటున్నారు. కానీ అసలు వరాహస్వామి విరాట్ పురుషుడు విశ్వకర్మ. అది యజుర్వేదమే చెబుతా, కృష్ణ యజుర్వేదం చెబుతా ఉంది. ఇది ఎందుకు చెబుతున్నాను అంటే
భవిష్యత్తులో ఆ దేవాలయాల మీద దాడి జరగకుండా ఉండాలంటే అదొక సాధనం మనకి. ఓకే. మీరు జాగ్రత్తగా గమనించారో లేదో, ప్రపంచ చరిత్రలో ఏ నగరము ధ్వంసం కానంత భయంకరంగా హంపి ధ్వంసమైంది. కానీ హంపి విరూపాక్ష దేవాలయం జోలికి ఎవరు రాలా. ఎందుకు రాలేదు? ఆ దేవాలయం గోడల మీద కృష్ణదేవరాయల ధ్వజస్తంభం మీద ఉండే వరాహ స్వరూపం ఉంది. ఓకే. ఆ వరాహ స్వరూపం అంటే వీళ్ళకి కొంతమంది గిట్టదు. వాళ్ళు ఈ దేవాలయం మీదకి దాడి ఇప్పుడు అర్థమైందమ్మా. సో అందుకని అన్ని ఆలయాల ముందు అర్థమైందా? అర్థమైంది. రెండోది, తిరుమల తిరుపతి ఇట్లాంటి వాటిల్లో కర్నల్ గడ్డాఫీ, మీకు ఏమన్నా ఐడియా ఉంటే, కర్నల్ గడ్డాఫీ డిక్టేటర్ ఆఫ్ లిబియా మ్యాన్, ఆయనకి సెక్యూరిటీగా ది గ్రీన్ గన్స్ ఆఫ్ రెవల్యూషన్ అని ఆడవాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు ఆడవాళ్ళు అమలు అంటాం పిచ్చి పొరపాటు అది. అర్థమైందా? వాళ్ళ ముందు ఒక మామూలు సామాన్యమైన మగవాడు, ఒక దిట్ట కింకుల ఆడవాడు కూడా ఎందుకు పనికిరాడాడు. అట్లాంటి వాళ్ళని తిరుమల తిరుపతి ఇది పెట్టి చేస్తే సేఫ్ గా ఉంటుంది. ఎందుకంటే హిందూయేతర మతాలు కొన్ని గ్రంథాల్లో నువ్వు మన మతాన్ని నమ్మని అవతలని ఎక్కువ యుద్ధం చేయి, చచ్చిపోవు, ఏం పర్వాలేదు, నీకు దేవుడు బ్రహ్మాండంగా ఉంటాడు. కానీ అవతల మతంలో ఆడవాళ్ళ చేతుల్లో చచ్చిపోతే నీకు స్వర్గం లేదు. నా లాజిక్ అర్థమైందమ్మా. ఇది రెండో లాజిక్. టిప్పు సుల్తాన్ లాంటి వాడిని గడగడలాడించి ఒక రోకలతో తీసుకొని, రోకలే కత్తిగా ఇది చేసుకొని, రోకల్ని ఒక ఆయుధంగా ఇది చేసి పొడగొట్టి సవాల్ చేసిన ఓనకే ఓబావా అని చెప్పిన మన కన్నడ స్త్రీ, మన స్త్రీ, హిందూ స్త్రీ, మాతో పుట్టు అని చెప్పుకుంటా, మా హిందూతో పుట్టు అని చెప్పుకుంటా, ఆమె శాతకర్ణి భార్య, మొదటి శాతకర్ణి భార్య అమనిక అనుకుంటా ఆవిడ పేరు. వాళ్ళందరూ ఆడవాళ్ళే, రుద్రమదేవి వీళ్ళందరూ ఆడవాళ్ళు, అమలు కాదు. ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళని అడ్డం పెట్టుకోవచ్చు. అంటే మన మగవాళ్ళు గాజులు దొరికి కూర్చున్నారని కాదు, వాళ్ళు ఒక అడుగు వెనక్కేస్తారు. ఏమరి వీటికి పరిణామం ఏంది, ఎట్ట బాబరిచ్చిందని. ఇంకొక మూడో సైజ్ చేస్తున్నాం. ఇంకొక ఇది నీల్ ఆమ్స్ట్రాంగ్, ఎడ్విన్, అతని పేరు ఆల్ఫ్రెడ్ ఎడ్విన్ రాక్ ఏదో ఉంది, అతను చంద్రుడి మీద కాళ్ళు అడుగు పెట్టిన వాళ్ళలో మొదటోడు, ఈ రెండోళ్ళు. ఒక మతం గ్రంథంలో ఏ రోజునైతే చంద్రుడి మీదకి మనిషి అడుగు పెడతాడో ఆ రోజు నుంచి ఆ మతానికి డోన్ ఫాల్ స్టార్ట్ అవుతుంది. ఈ పాయింట్ ఎంతమందికి తెలుసో నాకు తెలియదు. కానీ మోదీజీ మన ఆపరేషన్ సింధూర్లో ఆడవాళ్ళని పంపించారు. ఆడవాడు అంటే వాళ్ళని ఏం తక్కువ చేయట్లా, మాతో పుట్టులే, మనతో పుట్టులే, నా కోసం నా చెల్లెళ్ళు లేకపోతే మా మేనకోడళ్ళు, వాళ్ళని పంపించాడు. ఒరే మా వాడి చేతిలో చెప్తే నీకు స్వర్గం ఉండదురా, నీ ఇష్టం అని. చాలా బాగా చెప్పారు. పాయింట్ అర్థమైందమ్మా. అసలు టిప్పు సుల్తాన్ చెమటలు కాదు, అసలు ఆ ఓబావా పేరు విన్నాడంటే అసలు గడగడగడ ఉడికేవాడు. బాగుంది. గురుగారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. రైట్. స్వామీజీ నమస్తే. స్వామీజీ స్వామి గారు, ప్రభుత్వానికి హిందూ ఆలయాల ద్వారా అసలు ఆదాయం సమకూరుతోంది, అలాగే ఇతర మతాల ప్రార్థనా స్థలాల నుండి కూడా ఆదాయం వస్తుంది అనుకోవాలా, రావట్లేదా? మళ్ళీ అడగండి సార్. ప్రభుత్వానికి హిందూ ఆలయాల ద్వారా ఆదాయం సమకూరుతుందని అంటున్నారు కదా. మనం భక్తులు వేసే కానుకలు కానీ, లేకపోతే బంగారం, వెండి ఏదో రూపంలో కానుకలు వేస్తూ ఉంటారు. అయితే మరి ఇతర మతాల ప్రార్థనా స్థలాల నుండి కూడా ఆదాయం వస్తుందా? మంచి విషయాన్ని ఈరోజు తెర మీద తీసుకొచ్చారు ప్రైమ్ లైన్ న్యూస్ ద్వారా. మీకు శుభాశీర్వచనం. సమాజంలో ఆ కాలంలో, రాజుల కాలంలో శిల్పాచార్యులు, స్థపతులు వాళ్ళంతా ఎంతో శ్రమ కోర్చి నిర్మించినటువంటి దేవాలయాలు, హిందూ సనాతన ధర్మోద్ధరణ కోసం ఉపయోగించినటువంటి దేవాలయాలు ఈ రోజున రాజకీయ వ్యవస్థ అంతా కూడా దాంట్లో చొరబడి దేవాదాయ ధర్మాదాయ అనేటటువంటి పేరుతో ఈ రోజున దేవాలయాల మీద ఆధిపత్యము, దాని మీద అధికారం చెలాయిస్తూ అక్కడ ఉండేటటువంటి ధనాన్ని అంతా కూడా కొల్లగొట్టి వాళ్ళు వాళ్ళ యొక్క స్వార్జిత కర్మలు, వాళ్ళ యొక్క పార్టీ సంబంధమైనటువంటి ఏవైతే ఎజెండా ఉంటుందో సమస్యలు, వాటికి వాళ్ళు వాడుకునేటటువంటి
పరిస్థితి ఏర్పడింది. తద్వారా ఇతర మతాలకి అంటే హిందూ ధర్మ దేవాదాయ ధర్మ ఆ సంబంధమైనటువంటి డబ్బులు ఏవైతే ఉంటాయో ఇవన్నిటిని కూడా వాళ్ళు సమాజంలో ఇతర మతాల వాళ్లకు ఖర్చు పెడతా ఉన్నారు. మన దేవాలయాల్లో వచ్చినంత ఆదాయము ఇతర మత ప్రార్థనా స్థలాల్లో రావటం లేదు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు షిరిడి తీసుకున్నాం అనుకోండి, షిరిడి వాళ్ళు క్లియర్ గా ఒక పత్రాన్ని విడుదల చేశారు. ఇదేంటంటే హిందూ ధర్మ సంబంధించింది కాదు, హిందూ ధర్మానికి సంబంధించింది కాదు, ఇది కేవలం ఇస్లాం ధర్మానికి సంబంధించింది అని చెప్పేసి వాళ్ళు క్లియర్ గా ఇచ్చారు. అయినప్పటికీ మన హిందువుల్లో చైతన్యం లేక ఆ షిరిడి సాయి ట్రస్ట్ కి అంతా కూడా మన వాళ్ళు తిరుపతి తర్వాత తిరుపతికి ఎంత ఆదాయం ఉందో అంత ఆదాయాన్ని బాగా చేకూరుస్తూ వాళ్ళు ప్రోత్సహిస్తా ఉన్నారు. తద్వారా అదంతా కూడా అన్య మతాలకు వెళ్ళిపోతుంది. అన్య మతాలకు వెళ్ళిపోవటం వల్ల వాళ్ళంతా కూడా మారణ ఆయుధాలు ఇవన్నీ కొనుక్కొని మళ్ళీ హిందూ దేవాలయాల మీద, హిందూ మహిళల మీద, హిందూ వ్యవస్థ మీద విషం చిమ్ముతూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే హిందూ సాంప్రదాయం ఏదైతే ఉందో సనాతన ధర్మంలో ప్రతి ఒక్కరికి కూడా చైతన్యం అనేటువంటిది అవసరం. ఎవరు కూడా అట్లాంటి అన్యమత ప్రార్థనా స్థలాలకు వెళ్ళకూడదు. ఇంకొక విశేషం ఏంటంటే ఈ రోజున మంచి అంశం తెర మీదకి తీసుకొచ్చారు. కేవలము ఇలాంటి హిందూ సంస్థలే కాదు, ఇతర మత సంస్థల్లో కూడా హిందువులు వెళ్ళేటటువంటి స్థితులు గతులు ఈరోజు జరుగుతూ ఉన్నాయి. ఉదాహరణకు చాలా చోట్ల దర్గాలు ఉన్నాయి. ఆ దర్గాలకి మన హిందువులు వెళ్ళటం అనేటటువంటిది సిగ్గుచేటు. హిందువులు ఇతర మత సంబంధమైన ఆ కాలంలో రజాకర్లు వాళ్ళు ప్రాణాపాయం అంటే చంపుతామని చెప్పేసి ఏదో బెదిరించి వాళ్ళను మత మార్పిడులకు లేదా మతము మార్చే ప్రయత్నము చేసేటటువంటి ధోరణిలో వాళ్ళు చేసినటువంటి ప్రయత్నాలకు ఆ కాలంలో ఏదో మనమంతా కూడా ఏదో గత్యంతరము లేక మనము అనుసరించాము, నడిచిపోయింది ఈ తెలంగాణ ప్రాంతం కావచ్చు, కొన్ని ఆంధ్ర ప్రాంతాలు, రాయలసీమ ప్రాంతాల్లో. కానీ ఈ కాలంలో కూడా దౌర్భాగ్యం స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా అన్యమత ప్రార్థనా స్థలాలకు వెళ్ళి అక్కడ దర్గాలకు వెళ్ళి వీళ్ళు మొక్కుబడి చెల్లిస్తూ వాళ్లకు డబ్బులు ఇస్తున్నారు. తద్వారా హిందూ వ్యవస్థకంతా వచ్చే లాభం ఏమీ లేదు. అంటే దర్గాలకు వాటికి ఎందుకు వెళ్ళి అక్కడ దండం పెట్టుకుంటుంటారు? మీరు చెప్పినట్టు చాలా మంది ఇప్పటికీ ఈ రోజుల్లో కూడా తాయెత్తు కడతారనో లేకపోతే పిల్లలకి ఏదో మంత్రం వేస్తే వాళ్ళు మసీద్ నుంచి వచ్చిన తర్వాత పవిత్రంగా ఉంటారు కాబట్టి మంత్రం వేసి తగ్గుతుందని చెప్పేసి ఒక నమ్మకంతో వెళ్తూ ఉంటారు. చాలామంది పెద్దవాళ్ళు కూడా జ్వరం వస్తే కూడా వెళ్తూ చేయించుకుంటూ ఉంటారు. అంటే ఏంటి ఇప్పుడు మన దేవుళ్ళ మీద మన హిందూ ధర్మం మీద నమ్మకం లేక అక్కడికి వెళ్తున్నారంటారా? లేదండి, ఈ పూర్వకాలంలో ఏం చేశారంటే కొన్ని సామాజిక వర్గాల వాళ్ళను ఈ రజాకర్లు వాళ్ళు వాడుకున్నారు. ఉదాహరణకు ముదిరాజ్ సామాజిక వర్గం కావచ్చు, శాలివాహన కావచ్చు, కొన్ని ఆ కాలంలో ఎవరికైతే ఈ విద్యా వ్యవస్థ ఎవరి యందు సరిగా లేదో వాళ్ళనంతా కూడా వీళ్ళను ఆసరాగా చేసుకొని ఆధారం చేసుకొని ఆ కాలంలో ఉండేటటువంటి ముస్లిం పరిపాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళని ఆసరాగా చేసుకొని అక్కడ పీర్ల పండగలు అని చెప్పేసి దర్గాలను వీటిని వ్యవస్థాపన చేయటం. అయితే ఏమైందంటే ఆ కాలంలో ఈ పీర్లు అని చెప్పేసి పీర్ల పండుగ అని చెప్పేసి చేస్తా ఉంటారు. అది వాళ్ళు చేయరండి, ఇస్లాం మత ధర్మంలో లేదు, అది వాళ్ళు చేయరు. ఇక్కడ ఉండేటటువంటి హిందువుల చేత చేయిస్తూ ఉంటారు. దానికి ఆ కాలంలో ఈ రజాకర్లు వాళ్ళ ముస్లింలకు శత్రువులుగా వీళ్ళు హుసేన్ అనేటువంటి వాళ్ళను వాళ్ళు పెట్టుకున్నారనమాట. వాళ్ళకి శత్రువులు ఎవరంటే అన్య ధర్మీయులు, వాళ్ళు ఎవరంటే హిందూ ధర్మ అనుసరణ చేసేటువంటి వాళ్ళు. వీళ్ళు ఆసరగా తీసుకొని ఏం చేసినారంటే వీళ్ళని అక్కడ నియమించి వీళ్ళను అప్పటి కాలంలో కావల్కారులుగా ఉండేవాళ్ళు అనమాట, కాపలాదారులుగా కొన్ని సామాజిక వర్గాలు పనిచేసేవాళ్ళు. వాళ్ళను వీళ్ళు ఆసరాగా తీసుకొని అక్కడ నియమించి వాళ్ళకు ఇంటి దేవుడుగా అలవాటు చేశారనమాట. అట్లా తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో మరి కర్ణాటక ప్రాంతాల్లో కూడా చాలా చోట్ల మనం చూసినట్టయితే ఈ సామాజిక వర్గాల వాళ్ళు వాటికి పూర్తిగా మత దేవుళ్ళు కాదు కదా, ఇంటి దేవుళ్లకు అలవాటు పడిపోయినారు వీళ్ళు. అంటే ఈ హుసేన్ అనేటువంటి వాళ్ళ పేర్లతో మన వాళ్ళు పేర్లు పెట్టుకోవటం, ఆషన్న ఊషన్న అని చెప్పేసి పేర్లు పెట్టుకోవటం, వాళ్ళకు సంబంధించిన పండుగలు చేయటం, వాళ్ళకు మాలిజా అని చెప్పేసి వాళ్ళు ఎక్కిస్తూ ఉంటారు. ఇలాంటివన్నీ కూడా చేస్తా ఉన్నారు. కాబట్టి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి, మన సమాజంలో ఉండేటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు ఎవరైనా సరే వాళ్ళు మన ధర్మాన్ని మాత్రమే అనుసరించాలి.
మన ధర్మంలో ఉండేటటువంటి మాత్రమే పండుగలు చేయాలి. ఈ విధంగా ఇతర ధర్మాలకు కూడా మన వాళ్ళు అలవాటు పడి ఇంటి దేవతల కింద చాలా చోట్ల పొలాల్లో కూడా వీళ్ళు ఈ కొత్తగా దర్గాలు పెట్టుకోవటం అలవాటు చేసుకున్నారు. అట్లా కొన్ని వక్ఫ్ బోర్డులో పోయినాయి. కాబట్టి మన ఆస్తులు, హిందూ దేవతల యొక్క ఆస్తులు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా అన్య ధర్మాల కంటే అన్య మతస్థులకంతా కూడా ఆసరా అయిపోయినాయి. అట్లా రాను రాను ఈ దేవాదాయ శాఖ కూడా చూస్తే ఈ షిరిడి కావచ్చు, షిరిడి సంస్థానికి సంబంధించినటువంటి వివిధ దేవస్థానాలు కావచ్చు, మన హిందువుల్లో ఉండేటటువంటి మత విశ్వాసం ఏదైతే ఉందో అది చాలా దెబ్బతీస్తా ఉంది. దానికి తోడు ఇక్కడ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఏదైతే ఉంటుందో ఇవన్నీ కూడా అక్కడ వచ్చేటటువంటి ఆదాయం ఏదైతే ఉందో అవన్నిటిని తీసుకొని వాళ్ళు రాజకీయ ఇవన్నీ ఎక్కడ వెళ్తాయి అంటే ప్రభుత్వానికి ఖజానా లెక్క చూపించాల్సి ఉంటుంది. ఒకవేళ లెక్క చూపించినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళంతా ఆ ఆదాయం అంతా బాగా వస్తుందని చెప్పేసి అక్కడ టికెట్లు దేవతలు హిందూ దేవతల్ని హిందువులు దర్శనం చేసుకోవాలి అంటే టికెట్లు అక్కడ అర్చనకు ఒక టికెట్, దర్శనానికి ఒక టికెట్, చివరికి మేము స్వామీజీలం వెళ్తే కూడా అక్కడ మేము ప్రోటోకాల్ చెప్పి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఈ రోజున సనాతన హైందవ ధర్మంలో దాపురించింది. ఇది మన హిందూ దేవాలయ యొక్క వ్యవస్థ దౌర్భాగ్యం అన్నమాట. కాబట్టి మనము మన దేవతల్ని ఎప్పుడు కూడా మన దేవతల్ని ఏమంటారు సొంతంగా దర్శించేటటువంటి అంటే ఎలాంటి మూల్యం చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. మనము డబ్బు కట్టాల్సిన అవసరం లేదు. మనం ఒకవేళ డబ్బు కడితే అదంతా కూడా ప్రభుత్వం అంతా కూడా అన్య మత మౌలీలకు, పాస్టర్లకు వీళ్ళందరికి కూడా వాళ్లకు చెల్లిస్తా వస్తా ఉంది. వాళ్ళకు డబ్బు కట్టకపోతే మనకు దర్శనమే జరగదు. లేదు, డబ్బు ఇస్తే గానీ దర్శనం జరిగే పరిస్థితి లేదు. కాశీ మొదలుకొని కన్యాకుమారి వరకు ఎక్కడ దేవాలయానికి వెళ్ళినా అక్కడ ఉండేటటువంటి దళారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు దండుకోవటం ఇవన్నీ చేస్తా ఉన్నారు. ఇవన్నీ డబ్బులు తీసుకొని రాజకీయ నేతలంతా కూడా ఇతర మతాల వాళ్ళకి ఇచ్చి వాళ్ళకు ఇంకా మీరు 2 చర్చిలు కట్టుకోండి, మీరు ఒక ప్రార్థనా స్థలాలు మసీదులు కట్టుకోండి అని చెప్పేసి వాళ్ళని అంటే వాళ్ళకు ఓట్లే ముఖ్యం, ఓట్లే మతం, అంతకుమించి ఇంకోటి ఏంటి లేదండి. రాజకీయ నాయకులకి ఓట్లే వాళ్ళకి మతం, ఒక మతం అంటూ ఏమీ లేదు. వాళ్ళు ఎవరు తిట్టినా తుడిచేసుకుంటారు, ఇది చేసుకుంటారు. వాళ్ళకు ఉండేటటువంటిది ఏంటంటే ఎంతసేపు ఉన్నా వాళ్ళకు ఓట్లు పడాలి. అది ఏ మతం నుంచి అయినా పర్వాలేదు, వాళ్ళకి కావాల్సింది ఏదో వీళ్ళు ఇచ్చేస్తారు. అంటే ప్రార్థనా స్థలాలు అడిగితే ఇచ్చేస్తారు, ఇంకేదైనా మౌలీలకు తర్వాత పాస్టర్లకు కావాల్సినటువంటి జీతాలు ఏమైనా పెంచమంటే పెంచేస్తారు. అవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే హిందూ దేవస్థానాల నుంచి వస్తా ఉన్నాయి. కాబట్టి వీటన్నిటినీ మనము తెలుసుకొని, హిందూ ప్రజలందరూ తెలుసుకొని ఆ షిరిడి లాంటి సంస్థానాలకు పోకుండా, ఇతర మత దర్గాలకు వాటికి పోకుండా మనము మన సనాతన హైందవ ధర్మాన్ని మనము పెంపొందించుకోవాలి. తర్వాత ప్రతి ఒక్క దేవస్థానాన్ని కూడా వారు ఆయా స్వామీజీల చేతుల్లో ఉండాలి. ప్రతి ఒక్క దేవస్థానం దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఉండకూడదు. అసలు దేవాదాయ ధర్మాదాయ శాఖ అనేటటువంటిది ఉండకూడదు. దేవాదాయం అంటే దేవుళ్ళకి ఇచ్చేటటువంటి ఆదాయం, రాజులు ఖర్చు పెట్టుకునేటటువంటి హక్కు ఎక్కడిది? అది ప్రజల సొమ్ము. అదంతా కూడా దేవుడికే ఖర్చు పెట్టాలి తప్ప వాళ్ళు ఇతర మతాలకు ఖర్చు పెట్టే హక్కు వాళ్ళకి ఇక్కడిది. అది ఒక పెద్ద పాపం. వీళ్ళంతా పాపులు తయారవుతా ఉన్నారు. కాబట్టి ఎప్పుడు కూడా అట్లా దుర్వినియోగపరిచే హక్కు ఎవరికి లేదు. నమస్తే రామ్మోహన్ రావు గారు. నమస్కారం. రామ్మోహన్ గారు, అసలు ఆర్టికల్ 25, 26 అనేది ఏం చెప్తోంది? మత స్వేచ్ఛ పైన కానీ గవర్నమెంట్ ఆధీనంలో ఉండే ఈ ప్రభుత్వ ఆలయాల మీద కానీ, ఆలయాల మీద ప్రభుత్వ పెత్తనం గురించి కానీ అసలు ఆర్టికల్లో ఏముంది, ఏం చెప్తారు? అండ్ సుప్రీంకోర్టు కూడా చాలాసార్లు ఈ విషయాన్ని నొక్కి వక్కాణించింది కూడా. హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు కూడా ఈ విషయాన్ని మరీ చెప్పింది. అంటే ఆ వచ్చే డబ్బుని సెక్యులరిజం వైపు పనులకు మళ్లించరాదని కూడా మాట్లాడింది. అయినప్పటికీ కూడా ప్రభుత్వాలు ఎందుకు లైట్ తీసుకుంటున్నాయి? మంచి ప్రశ్న మీకు, అలాగే స్వామిజీలకు నమస్కారం. గమనించాను. నేను మిగతా మాట్లాడుకొని న్యాయపరంగా మీరు అడిగిన ప్రశ్నలు జవాబు చెప్తాను. ఏం చేయాలి కూడా సమస్య చాలా పెద్దది, మన కళ్ళ ముందు ఏమైనా సమస్య కనపడుతుంది. వీటికి పరిష్కారాలు అయిపోదామా, లేకుంటే తోటివాడు తొడగోసుకుంటే మనం మెడగోసుకుందామా? ఎందుకంటే హైందవం అనేది చాలా మొదటి నుంచి కూడా హైందవంలో అనేక శాఖలు, శైవం, వైష్ణవం, చూసినాం. ఆ తర్వాత మనకు చార్వాకులు, లోకాయుతులు, ఎన్నో శాఖలు వచ్చిన బౌద్ధము, జైనము, సిక్కు మతం అన్ని దీంట్లో నుంచి పెట్టే కదా. ఏమంటే ఎప్పుడు కూడా అన్నింటినీ సమదృష్టిలో ఆహ్వానించడం, వేదవాద దృక్పథాన్ని ప్రోత్సహించడం, వేదాల్లో ఏముంది అంటే ఇప్పుడు మళ్ళీ చదువుకుంటే మనకు అర్థమవుతుంది. నా ఉద్దేశం ఏంటంటే పురాతనమైన సంస్కృతి మనకి, దీన్ని కాపాడుకునే దశలో మన వాళ్ళే మనం ద్రోహం చేస్తాం. బయట శత్రువు కంటే అంతర్గత శత్రువులు ఎక్కువ. నేను
మీరన్న 25 ఆర్టికల్ ఉన్నాయి. ఆర్టికల్ మత స్వేచ్ఛ, మతం మీరు చూడండి, మతం మార్చుకోవచ్చు కానీ కులం మార్చుకోలేం కదా. దుర్మార్గం ఏంటంటే మన హిందూ మతంలో ఉన్న అన్యాయం ఏంటంటే ఈ కులంలో ఏ కులంలో పుట్టాలి, ఏ ప్రాంతంలో పుట్టాలి, ఎవరి కడుపులో పుట్టాలని మనం నిర్ణయించుకోలేం కదా. ముఖ్యంగా కుల వివక్ష చాలా పెద్దది హిందూ మతంలో. దాని ఆసనం చేస్తే అవతల వాళ్ళు లాభపడతారు, మీ దగ్గర కులం దొరుకుతుంది అని చెప్పి మత మార్పిడి ప్రయత్నం చేస్తుంటాడు. ఇటీవల సుప్రీంకోర్టు మంచి తీర్పిచ్చింది కదా. ఒక క్రిస్టియన్ ఫాదరు తాను పూజలు చేస్తూ మనకు చర్చిలు కడుతూ మన మత మార్పిడి చేస్తూ వ్యర్థం చేస్తుంటే దాడి చేశారు. తప్పుడు మత మార్పిడి చేయొద్దా, దాడి తప్పే కావచ్చు కానీ ఆయన ఏం చేసిండు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద కేసు వచ్చిండు. ఆయన హిందూ మతంలో ఎస్సీ కులంలో ఎస్టీ కులంలో పుట్టిండు కనుక దాని ప్రకారం ఆయన మతం మార్చుకున్నప్పుడు దాన్ని మార్చుకోవాలి అట్లాగే వచ్చింది. దీనికి ఇదే సౌకర్యాలు, దానికి ఇదే సౌకర్యం. చివరికి లీగల్ గా అంటే మనకు చట్టపరంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ను ఉపయోగించుకొని వాళ్ళ మీద దాడి చేసిన వాళ్ళ మీద కేసు పెంచుకుంది. ఏమైనా చూసింది కదా, స్పష్టంగా సుప్రీంకోర్టు మంచి తెప్పిస్తున్నారు. కానీ ఇప్పటికి ఎంతో మంది మత మార్పిడి చేసుకొని మన హిందూ మతంలో ఉన్న వాళ్ళని అన్యాయం చేస్తూ మిగతా వాళ్ళు వీళ్ళు మత మార్పిడి చేసుకుంటారు, చర్చలకు పోతారు, రకరకాలు చేస్తారు. ఇక్కడ మాత్రం అన్ని సౌకర్యాలు కావాలంట. ఎస్సీ ఎస్టీ ప్రకారం ఉద్యోగాలు సంపాదించుకుంటారు, విద్యార్థులలో విద్యా ఉద్యోగాల్లో స్థానం సంపాదించుకుంటారు. ఎప్పుడైతే సామాజిక హోదా మారిందో మీరు ఎస్సీలు కాదు బీసీలు అని చట్టం ఏం చెప్తుంది మనకు సుప్రీంకోర్టు అద్భుతమైన తీర్పు ఏమి ఇయ్యలే. మన భారత రాజ్యాంగంలో ఏ ఉందో అదే చెప్పింది. దీన్ని ఎందుకు మనం బాగా ఫోకస్ చేస్తలేము అంటే ఇంతకుముందు స్వామీజీలు అన్నట్టు ఓటు బ్యాంక్ రాజకీయాలు దాని వల్ల వస్తున్న సమస్య. ఇంకానే సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును పాటించాలి. ఇక మత స్వేచ్ఛ అంటారా, మనం ఏదైనా మతంలో మారచ్చు, మతం స్వీకరించవచ్చు, సమస్య లేదు. కానీ ఆ తర్వాత వచ్చే సౌకర్యాలు హిందూ మతంలో ఉన్న సౌకర్యాలను వాడుకోవడానికి వీలు లేదని మనకి సారాంశం. రెండవది ఏంటంటే మనకి దేవాదాయ శాఖ ఏం చేస్తుంది, నిజంగా చెప్పాలని అన్యాయం చేస్తున్నారు. అసలు నిజంగా చెప్పాలంటే దొంగ చీకటి మనమే అంటున్నాం. ఇవన్న దేవాదాయ శాఖ భూములు ఏవైతున్నాయో, దేవాలయాలకు సంబంధించిన భూములు ఏవైతున్నాయో అన్యాక్రాంతం చేసేవాడు హిందువులు కాక ముస్లింలో ఇంకోడు పార్సీవాడు వచ్చి చేస్తున్నాడు. 199 మంది మన వాళ్ళే చేస్తున్నాం. ఒకనాడు నిజాం ప్రభు ఆచరణ కొనసాగిస్తున్నాం. భద్రాద్రి సీతారామచంద్ర స్వామికి ముత్యాల తలంబరాలు పోసిండు కదా, వాటికి కూడా తానీషా నుంచి చూసుకుంటే ఇప్పటిదాకా మన ప్రభుత్వం దానికి చేస్తున్నది కదా. వాళ్ళ ముస్లిమా హిందువా అనే సమస్య కాదు ఇక్కడ. మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఈ మతాన్ని ప్రోత్సహిస్తే ఏమైతే అవతల వాడి కంటే మన వాళ్ళు ఎక్కువ దోపిడీ చేస్తున్నారు అంటున్నాడు. ఉదాహరణకు దేవాదాయ శాఖ భూములు హస్తగతం చేస్తున్న వాళ్ళు పెద్దలు హిందువులే కాదా, భూస్వాములు, రాజకీయ నాయకులు, దుర్మార్గులు అందరూ కాదా. మన పాత సినిమాలు చూడండి, శ్రీదేవి గారు పాత సినిమాలో ఎవరుంటారు, ఎవడో ముస్లిం వచ్చి స్వాధీనం చేసుకోడు, మన వాళ్ళే పెత్తందారై చూస్తుంటాం కదా మనం. ఇప్పుడు ఉదాహరణకు గతంలో ఈ పూజారుల పేరు మీద ఉండే పూజారుల కుటుంబాల పేరు మీద భూములండి. ఎప్పుడైతే దేవాదాయ శాఖ స్వాధీనం చేసుకుందో ఆ కాపాడుతున్న బాధ్యత వాళ్ళదా కాదా. ఒకనాడు చాలా మంది ముస్లిం రాజులు కానీ హిందూ రాజులు కానీ లేకుంటే అక్కడి భూస్వాములు కానీ జాగీర్దారులు కానీ ఆయా దేవాలయాలు నడవ సక్రమంగా ధూపదీప నైవేద్యాలు కొనసాగడానికి వీలుగా అనేక మాన్యాలు భూములు ఇచ్చారు కదా, ప్రజలు ఇచ్చారు, ప్రజల నుంచి సేకరించారు కదా. ఆ భూములను హద్దు వేసి కాపాడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి కదా. అంటే వచ్చే ఆదాయాన్ని తీసుకుందాం, దాని ఇతర ఖర్చులు పెట్టుకుందాం. అసలుకి వచ్చే కల్లా హిందూ మతం దేవుళ్ళన్నీ కూడా శివాలయాలుగా మారిపోయాయి. వైష్ణవాలయాలు కూడా శివాలయాలుగా మారి, శివాలయాలంటే పూర్తిగా అక్కడ ఏం బూడిద మిగిలే పరిస్థితి తీసుకొస్తున్నా అంటున్నాడు. కనుక చట్టంలో మంచి మార్పు రావాలి. ఏం చేయాలి, నిజంగానే ఇప్పుడు మీ వక్ఫ్ భూములు చూడండి, ఎక్కడ రికార్డు ఉండదు, వాడు వక్ఫే లేకుంటే కాదు. కానీ హిందూ దేవాలయానికి హిందూ భూములు అక్కడ లేదు. ప్రతి పహానీలో నేను రెవెన్యూ చెప్తున్నాను, మన రెవెన్యూ రికార్డులలో హిందూ దేవాలయానికి సంబంధించిన భూమి దేవుడు మాన్యం అని రాసి ఉంటారు కదా. ఇంకా వాళ్ళకి దిక్కు లేదా, హక్కు లేదు, దిక్కు లేదు. కానీ మన వక్ఫ్ భూములనేమో కాపాడడానికి ఏమో వాళ్ళు ఇష్టం ఉన్నది ఆక్రమించుకుంటారు. వేల ఎకరాల భూమి లక్షల ఎకరాలుగా మారిపోయింది. భారతదేశంలో ఇవాళ అతి పెద్ద ప్రైవేటు ఎవరైతే భూములు ఉన్న వాళ్ళు ఉన్నారంటే ఎవరంటే వక్ఫ్ భూములే. ఇవాళ పెద్ద ఆస్తిదారు ఉంటే వక్ఫ్ భూములే ఎక్కువ ఉన్నాయి, దేవాదాయ భూముల కంటే 10 రెట్లు ఎక్కువ ఉన్నాయి. ఎందుకున్నాయి అవన్నీ కూడా ఏ భూమి వక్ఫ్ అంటే అది స్వాధీనం చేసి వేసుకుంటారు. వాళ్ళు వక్ఫ్ బోర్డు సంతకం పెట్టి ఇచ్చేస్తే అయిపోతుంది. అదే కూడా అటువంటి అన్యాయం నేను ఒక రకం భూదాన్ యజ్ఞం చేశాడు కదా మన ఎవరు వినోబాబు, వారిచ్చిన భూముల విషయంలో కూడా అదే. ఈ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులోనే మన ప్రకాశం హాల్ వెనుక ఒకటి మనకు భూదాన్ ట్రస్ట్ ఒకటి ఉండే, తీసేశారు. కేసీఆర్ వచ్చినాక అక్కడి నుంచి మార్చి అది ప్రభుత్వ ఆఫీసు బయట పెట్టాలి. లేకుంటే కాంగ్రెస్ వారి ఆధ్వర్యంలో నడిచింది అది.
వాడు సంతకం పెట్టి ఈ భూమి భూదాంది కాదు అన్న సర్టిఫికేట్ ఇస్తే రిజిస్ట్రేషన్ అయిపోయింది. భూదామని కూడా ఆక్రమణ చేసుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు చెప్పినట్టు కొన్ని ఆలయాలు దేవాదాయ శాఖ ఆధీనంలో ఉంటాయని అంటున్నారు. ఓకే, ఇప్పుడు ఆ గుడి పక్కన అంత పెద్ద ల్యాండ్కి సంబంధించింది ఉంటే అది దేవాదాయ శాఖ పరిధిలోకి వస్తుంది, ఇంకెవరు ముట్టుకోవద్దని అంటారు. మరి అంత దేవాదాయ శాఖలోకి వచ్చినప్పుడు అసలు కొన్ని ఆలయాలు అభివృద్ధి చెందలేదు కదా, అసలు దేవుడికి ధూపదీప నైవేద్యాలు లేవు. మీరు ఇంతకుముందు చెప్పినట్టు ఇప్పటికీ కూడా ఆలయాలు ధూపదీప నైవేద్యాలు లేవు. ఇంకోటి కొన్ని టెంపుల్స్లో, మన హైదరాబాద్లోనే చూస్తున్నాం, కొన్ని టెంపుల్స్లో అసలు సాయంత్రం 7-8 గంటల వరకు దేవాలయాలు తెరిచే ఉంటాయి. కొన్ని ప్లేసెస్లో 6 అయితే ఇంక ఇక్కడ క్లోజ్ చేసేస్తారు, టెంపుల్ని క్లోజ్ చేయడం కానీ అటు నుంచి పూజారి వెళ్ళిపోవడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అండ్ అంత జరుగుతున్నప్పటికీ కూడా ఎందుకు ప్రభుత్వం దీన్ని పట్టించుకోవట్లేదు? అక్కడ దేవాలయాలు ఉన్నప్పటికీ కూడా తాగడం, తినడం, మాంసం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి, అయినా కూడా ఎందుకు పట్టించుకోరు? మరి దేవాదాయ శాఖలో ఉన్నప్పుడు పట్టించుకోవాలి కదా. అందుకని దేవాదాయ శాఖలో అవినీతి అధికారులు, దోపిడీ చేసేవాడు వాడే, బయట భూస్వాములు వాళ్ళే. హిందువులే మోసం చేస్తారు, హిందువులే మీరు అన్న అవన్నీ చెప్తాను. గతంలో ఏవైతే దేవాదాయ శాఖ గుడి పక్కనే కాదమ్మా, గుడికి సంబంధించిన ఒక 10 కుటుంబాలు పెడితే తమ్మలివాడు చాలా మంది, మీరు మన రకరకాల మామిడి తోరణాలు కట్టడానికి ఒక కుటుంబము, లేకుంటే రకరకాల 10 కుటుంబాలు ఒక దేవాలయం ఉంటే పురాతన దేవాలయం బతికేవు గతం. ఇప్పుడు అది లేదు కదా, వాళ్ళందరికీ హక్కులు పోయినాయి. కేవలం పూజారులకు కూడా జీతాలు ఇస్తున్నారు. ఆ జీతాలు కూడా ఇటీవల కేసీఆర్ గారు వచ్చినాక 6,000 నుంచి 6,000, 10,000 చేశారు. ఇదే ప్రకారం ఇంతకుముందు స్వాములు చెప్పినట్టు ఇతర మతస్థుల వారికి కూడా ప్రభుత్వమే డబ్బులు ఇచ్చేస్తుంది. అంటే ఒక రకంగా చెప్పిన ప్రభుత్వ ఖజానాన్ని ఇచ్చేస్తున్నది. ఒక్క నుంచి ₹1 ప్రభుత్వానికి ఆదాయం రాదు. ముస్లింలు, మనకు క్రిస్టియన్ చర్చి నుంచి ₹1 ఆదాయం రాదు. ఇంకా పైగా హిందూ దేవాలయాల పేరు మీద అరాచకం కొనసాగుతుంది. ఇంతకుముందు స్వామి గారు బాగా చెప్పారు, మనకు షిరిడి సాయి మన దేవుడు కాదు, స్పష్టంగా చెప్తారు. ఎందుకు పెడుతున్నారు వీటిల్లో అంటే, ఇది దేవాదాయ శాఖకి ఇది రాదు కనుక చాలా మంది మన హిందువులే, ఎవరో ముస్లిం వచ్చేమో షిరిడి ఆదాయం మొత్తలేదు, మన హిందువులే చాలా మంది దేవాలయం కట్టుకొని దాని కిందికి రాదు కనుక, దేవాదాయ శాఖ కిందికి రాదు కనుక అక్రమంగా భోజనం చేస్తున్నారు. నేను దేవాలయాలు పేరు చేస్తే వాళ్ళు హర్ట్ అవుతారు. మన హైదరాబాద్ లో కూడా ఆ షిరిడి మన సాయి దేవాలయాలు ఉన్నాయి కదా, వాళ్ళందరి మీద ఎంత ఎంక్వైరీ చేశారు, ఏమైంది, ఎక్కడికి పోయింది ఆ ఎంక్వైరీ అంతా కూడా. హిందువులే ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసుకొని అది దేవాదాయ శాఖ కిందికి రాకుండా చేసుకొని ఈ షిరిడి సాయి దేవాలయాల్లో చాలా పెద్ద ఎత్తున మోసం చేస్తున్నారు, చాలా పెద్ద ఎత్తున నిధుల గోల్మాల్ జరుగుతుంది. ఇక దేవాదాయ శాఖ ఎవరిని తీసుకుంటది? ఏ ఆదాయం అయితే సర్టెన్ లిమిట్ పెట్టారు అంతకంటే ఎక్కువ ఆదాయం ఉన్న ఆదాయాలు మొత్తం స్వాధీనం చేసుకుంటారు. మరి అంతకంటే తక్కువ ఆదాయం ఉన్న, మీరు అన్న రాత్రి సాయంత్రం పూజలు లేకపోవడం, నైవేద్యాలు లేకపోవడం, అటువంటి వాడిని ప్రభుత్వం పట్టించుకోదు కదా. ఏం చేయాలి మరి? ఇక్కడ వచ్చిన ఆదాయాన్ని అక్కడ ఖర్చు పెట్టాలి కదా. ఇప్పుడు మీరు అన్న దేవాదాయ భూములు రక్షించడానికి ప్రధానమైన చట్టం ఉంటుంది. ఆ చట్టాన్ని సరిగ్గా అమలు చేస్తే ఇప్పుడు 109,000 ఎకరాల కేసులు నడుస్తున్నాయి, హైకోర్టులో, సుప్రీంకోర్టులో నడుస్తున్నాయి. చాలా వరకు ఏం చేస్తారంటే దేవాదాయ శాఖ అధికారులు మచ్చిక చేసుకొని వీళ్ళే ఈ కోర్టులో ఆ భూమి ప్రైవేట్ వ్యాపారం చేసేందుకు అవసరమైన వాడు ఏం మాట్లాడకపోతే అటే పోతుంది కదా, సరైన సాక్ష్యాలు చూపించారు కదా. అందుకని ఇటీవల మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేసింది ఏంటంటే, ఆయా గుడిలకు ఉన్న ఈవోలు ఉంటారు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ కు వాళ్ళకు కొంత అధికారం కట్టబెట్టే చట్టం తీసుకొస్తుంది. అది మంచిదని నేను ఆహ్వానిస్తున్నాను. ఎందుకంటే ఇప్పటిదాకా ఈవోతో సహా దేవాదాయ శాఖ కమిషనర్తో సహా కోర్టులో నిలబడి సాక్ష్యం ఈ భూమి మీదైనా అంటే చూపించుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పటిదాకా. నేనేమంటున్నానంటే, ఎప్పుడైతే రెవెన్యూ రికార్డు నుండి ఈ భూమి పలానా దేవాలయం అన్నప్పుడు దీనికి ఆధారాలు చూపించుకోవాల్సిన అవసరం లేదు, ఏదైతే రెవెన్యూ రికార్డు సరిపోతుంది కనుక ప్రతిసారి ఈవోతో సహా కమిషనర్ తో సహా కోర్టుల ముందు నిలబడి దోషిగా నిలబడాల్సిన అవసరం లేదు. ఎవరు దోషిగా నిలబడాలి? ఎవడైతే ఆక్రమణ చేసుకుని వాడు దోషిగా నిలబడాలి. ఎందుకని ఇప్పుడు ఒకవేళ ఆక్రమణ జరిగితే వెంటనే తొలగించే అధికారాన్ని ఈవోలకు ఇవ్వమని మొదటి నుంచి కోరుతున్నాము. ఆ ఈవోలకు ఇచ్చే అవకాశం ఉన్నది, అది మంచిది అంటున్నాం. అందుకని ఇప్పుడు చూడండి, మనకు భద్రాచలం దేవాలయం భూములన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్న ఆంధ్రలో ఉంటాయి, తెలంగాణలోనేమో గుడి ఉంటుంది, ఆంధ్రలో భూములు ఉంటాయి. ఎవరు రక్షించాలి మరి? చాలా ఉన్నాయి. ఇటువంటి ఒక్కటే కాదు, దేవాలయ భూముల రక్షణకు ఒక పెద్ద ఉద్యమం జరగాల్సిన అవసరం ఉంది. అట్లాని వేరే మతస్థులను పోల్చుకొని వాడికి లేదు కనుక మనకే మన దేవాలయాల భూములన్నీ కూడా హిందూ మత సంస్థలకు అప్పచెప్పమనే డిమాండ్ దుర్మార్గమైంది అంటే, ఏమన్నా వాళ్ళకి హక్కుంటే వాళ్ళు నాశనం చేస్తున్నారు కదా, భూములు మొత్తం అమ్ముకుంటున్నారు, ఎట్లా పడితే పెరుగుతున్నాయి. మరి అక్కడ తప్పు జరుగుతుంటే మన వాళ్ళు కూడా హిందువులే చెందాలి అనడం మంచిది కాదంటున్నాను, అది కరెక్ట్ కాదంటున్నాను. ఎందుకంటే తోటి వాడు తొడగోసుకుంటే మనం మెడగోసుకున్నట్టు. నేనేమంటున్నాను, వాడిని కూడా ఈ చట్టంలో తీసుకురమ్మని కోరదాం. ఇప్పుడు అక్రమాలు జరగకుండా ఉండంటే వాడిని ఇక్కడ తీసుకురమ్మని కోరదామా, మనం అక్కడికి పోదాం అనుకోదామా? మనం చేయాల్సిన పని ఏంటంటే
ఈ దేవాదాయ శాఖ దేవాదాయ శాఖ భూములని మన దేవుడి భూములను మాన్యాలను కాపాడడానికి ప్రభుత్వం దగ్గర మంచి చట్టం ఉన్నది, దేవాదాయ శాఖ చట్టం ఉన్నది. ఆదాయం వచ్చే దేవాలయం అడ్డగోలుగా మంచి డెవలప్ చేస్తూ ఆదాయం లేని దేవాలయాలను ఇవాళ పూర్తిగా పట్టించుకోవడం లేదు. కనుక ఈ శాఖ నిధులను హిందూ దేవాలయాల అభివృద్ధి కోసమే ఖర్చు చేయాలి, వేరే మరణాన్ని విమర్శించారు. ఏంటంటే యాదగిరిగుట్ట దేవాలయాన్ని 1000 కోట్ల ఎందుకు అభివృద్ధి చేయాలి, కేసీఆర్ ఎవరు చేయమన్నాడు కదా. నేనేమంటున్నానంటే మరి ఆదాయం తీసుకుంటుంది గవర్నమెంట్, వక్ఫ్ బోర్డు తీసుకోవడం లేదు. కానీ వక్ఫ్ బోర్డు ఆదాయం తీసుకోకుండా ముస్లింలకు మసీదులు కట్టిస్తారు, వాళ్ళకి చర్చిలు కట్టిస్తారు. మరి ఇవన్నీ ఇక్కడ ఎందుకు చేయొద్దు? తీసుకున్న ఆదాయం దగ్గర చేసినట్టు తీసుకున్న దగ్గర ఇంకెక్కువ చేయాలి కదా, ఎందుకు చేయడం లేదు? అందుకని దొంగ చీకటి ఒకటైనట్టు హిందూ మతస్థులే భూస్వాములు లేకుంటే రాజకీయ నాయకులు హిందూ దేవాలయాల ఆస్తులను కబళిస్తున్నారు. మనం హిందూ సంస్థలు జాగృతం కావాల్సిన అవసరం ఏంటంటే మన వాళ్ళ పని పట్టండి. మొట్టమొదటి ఇంటి దొంగ పని పట్టండి. బయట దొంగ భయపడుతుంటాడు, తరిమి కొడితే పోతాడు. కానీ ఇంటి దొంగ ప్రాణహాని కదా. మన ఇంటి దొంగలు పని పెట్టడానికి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. ముస్లింలకు ఉన్న హక్కులు మనకు కావాలని కోరుకోవద్దు, వాళ్ళని కూడా దీనికి తీసుకురామనండి. వక్ఫ్ మొత్తం రికార్డు ఉండాలి, రెవెన్యూ రికార్డులు పెట్టాలి, అప్పుడు అడ్డగోలుగా అన్యాయం జరగదు. మన భూముల విషయంలో కూడా అన్యాక్రాంతం అవుతుంటే ప్రతిసారి అధికారులు పోయి కోర్టు ముందు నిలబడితే అధికారులు కనుక దొంగలైతే నేను మీరు కబ్జా చేస్తే కబ్జాదారుల పక్షం వహిస్తున్నారు అధికారులు కూడా కదా. ప్రభుత్వం రాజకీయ నాయకులు కూడా ఎక్కడ భూమి కనపడితే అక్కడ కబ్జా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అది హిందువులు కానీ ముస్లిం ఎవరైనా సరే. కనుక మన వాళ్ళని కంట్రోల్ చేయాలంటే చట్టం ఉన్న చట్టం కొత్తగా అవసరం లేదమ్మా. నేను 50-40 ఏళ్ళ ప్రాక్టీస్ నేను చెప్తున్నాను. ఉన్న చట్టాలు సరిగ్గా ఇంప్లిమెంట్ చేస్తే దేవాలయ భూములు ఏమైతుంది దేవాలయ భూములను రక్షించుకోవచ్చు. దాని ద్వారా ఇంతకు 10 రెట్లు అభివృద్ధి చేసుకోవచ్చు అని నేను అంటున్నాను. హిందూ దేవాలయం మీద కూడా వాటి మీద కూడా ఇవి ఖచ్చితంగా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలంటున్నాను. పూర్తిగా చాలా మంది దొంగలు కలిసి మాట్లాడుతున్న కొంచెం పరిశ్రమంగా ఉన్నా సరే ఈ పేరు మీద దోపిడీ చేస్తున్నారు. వాళ్ళు పంచుకుంటున్నారు. ముస్లింలకి ఏం పోతారే డబ్బులండి. దీన్ని కూడా కంట్రోల్ చేసుకురావాల్సి అన్నిట్లాగా దేవాదాయ శాఖ కిందకి షిరిడి దేవాలయాలు కూడా తీసుకురావాలని కోరుతున్నాం. గురుగారు మీరేమైనా మాట్లాడతారా, నన్ను ఏమైనా అడగమంటారా? గురుగారు అంటే ఇప్పుడు ముస్లింలు క్రిస్టియన్ సంస్థలు తమ ఆస్తులను డబ్బును స్వేచ్ఛగా వినియోగించుకుంటుండగా ఒక్క హిందూ దేవాలయాలు మాత్రమే ప్రభుత్వ గార్డియన్షిప్లో ఎందుకు వాటి కిందే ఉండాలి? సరే వాటి కిందే ఉంచుకుంటున్నారు. తమిళనాడులో కానీ కేరళలో కానీ కొన్ని ఆలయాలన్నీ వాళ్ళ ఆధీనంలో ఉన్నాయి, కొన్ని ఆలయాలకు అసలు పూజలే జరగడం లేదని చెప్తున్నారు. ఇదేంటి మరి? అంటే ఆలయాలకు మాత్రం వాళ్ళ అండర్లో ఉంచుకొని పూజలు చేస్తారు, మిగతా వాటిని మాత్రం ఎందుకు వదిలేస్తారు? మరి వీళ్ళు డబ్బులు ఉపయోగించుకుంటున్నప్పుడు హిందూ దేవాలయాలకు వచ్చేసరికి ఎందుకు ఈ గార్డియన్షిప్ ఎందుకు ఉండాలి? కాయలు ఇచ్చి చెట్టుకు నీళ్లు పోస్తాడు కానీ కాయలు చెట్టు కావడానికి నీళ్లు పోస్తాడు పోయాడు. డబ్బులు ఎక్కడైతే డబ్బులు ఇది అవుతుంది, ఎక్కడ డబ్బులు నొక్కేయచ్చు, ఎక్కడ ఏ భూములు స్వాధీనం చేసుకోవచ్చు, ఏ భూములు కబ్జా చేసుకోవచ్చు, ఏ భూముల్ని అదేదో మన వాటిని కబ్జా చేసిన తర్వాత అది లీగలైజ్ చేయటానికి పప్పు బెల్లాలన్నట్టు 10 కోట్లు ఇది చేసేదాన్ని 10 లక్షలు కొనేవాడు. వీళ్ళందరినీ కంట్రోల్ చేయడానికి ఒక చట్టం రావాలి. ఎండోమెంట్స్ యాక్ట్ అనుకుందాం. ఎండోమెంట్స్ యాక్ట్ ఇందాక నేను చెప్పినట్టు ప్రతి గ్రామానికి పలానా ధర్మకర్తను వీళ్ళే ఎన్నుకోవాలి. గ్రామ ప్రజలు ఆ గ్రామాల్లో ఉన్న హిందువులు ఎన్నుకోవాలి. హిందువులు ఎన్నుకొని పాతకాలంలో దేవాలయ వ్యవస్థలో ప్రతి వర్ణానికి ఫలానా వాడికి ఈ మాన్యం, ఫలానా బ్రాహ్మణులకి ఈ మాన్యం, ఫలానా శిల్పులకి ఈ మాన్యం, లేదంటే వడ్రంగులకు విష బ్రాహ్మణులకి ఈ మాన్యం, ఫలానా రజకులకి ఈ మాన్యం, నాయ బ్రాహ్మణులకి ఈ మాన్యం, ఇవన్నీ ఉండేవి. దాని ఆధారం ఈ మాన్యాలన్నీ లెక్క తేల్చాలి. ముందు లెక్క తేల్చి ఈ దేవాలయం ఇవి కాకుండా స్వామివారి కైంకర్యం కోసం రాసిన భూములైన లెక్క తేల్చి అది ఎవడెవడు కబ్జా చేశాడు అనేది గుర్తించి వాళ్ళని ఇచ్చే పని పట్టడానికి ఒక కఠినమైన చట్టం రావాలా, స్పెషల్ కోర్టులు కూడా రావాలా. అది కూడా ఏదో ఒక దశాబ్దం తర్వాత హీరింగ్కి రావడం కాదు. మ్యాక్సిమం దానికి ఒక టైం లిమిట్ పెట్టి 1 year లోపల ఈ కేసు సెటిల్ చేయాలని చెప్పిన అనేది వాళ్ళ మీద ఒత్తిడి ఉండాలి. అప్పుడు ఉండేసేసి ఆ కేసులు కూడా ఎట్లా పెట్టాలా, ఒక 6 నెలలు వాళ్ళు బయటికి రాకూడదు, బెయిల్ రాకూడదు. రెండోది ప్రతి గ్రామంలోనూ పంచాయతీలో ఈ దేవాలయానికి ఇన్ని భూములు ఉన్నాయి, ఈ గ్రామంలో హిందువులు ఎంతమంది ఉన్నారు, లేదా దేవాలయం దగ్గరే ఆ డిస్ప్లే ఆ బోర్డు ఏదో పెట్టి ఎంతమంది హిందువులు ఉన్నారు, ఎంత ఇదో చెప్పిన ఆదాయం ఎంత ఉందని చెప్పని ఖచ్చితంగా డిస్ప్లే చేయాలి. రెండవది ఈ దేవాలయాల మాన్యాలు ఇవన్నీ బయటపడిన తర్వాత అసలు ఈ దేవాలయాల భూముల్ని ఇష్టం వచ్చిన పప్పు బెల్లాలుగా అమ్మిన దుర్మార్గులు ఉన్నారు కొంతమంది.
మన కళ్ళు ఎదుర్కొన్నారు, పేర్లు ఎందుకు పేర్లు చెబితే బయటికి ఏడిచ్చేస్తారు నీ మీద మా మీద. వాళ్ళ పని పట్టడానికి కూడా ఇది కావాలా. భగవంతుడు రేపటి ఇంకో 10 ఏళ్లలో వాళ్ళ సంగతి తెలుస్తాడు, అది వేరు సంగతి. ఈ లోపల మానవ ప్రయత్నం మనం ఒకటి చేయాలి కదా, చెయ్యాలి. రెండోది, ఈ మసీదులు చర్చిల మీదుగా దేశానికి పైసా ఉపయోగం లేదు, పైపెచ్చు నష్టమే తప్ప. కరెంటు సబ్సిడీకి ఇస్తున్నారు, ఎందుకు వాళ్ళకి ఒక్కొక్కళ్ళ అకౌంట్లు కనుక తీసి బయట పెడితే, ఇప్పుడు పెరా కానీ ఫారెన్ FCRA కానీ ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ కానీ ఇవన్నీ ఎందుకు వస్తుంది? వీళ్ళకి వచ్చే డబ్బులు ఇవన్నీ కూడా మత ప్రచారానికి ఉపయోగించుకుంటున్నారు. లేదని చెప్పంటే దేశద్రోహులను తయారు చేయడానికే వాళ్ళు ఉన్నారు. హిందూ దేవాలయాలను దేశద్రోహులు తయారవటంలా. ఒకవేళ హిందూ దేవాలయాలు దేశద్రోహులు తయారయ్యేటైతే ఈ దేశంలో హిందూ మతం తప్పితే ఇంకొకటి ఉండదు. అది వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఈ రాజకీయ నాయకులు గుర్తుపెట్టుకోవాలి. నీకు టైం దగ్గర పడింది, వీరభగ సంద్రవేళ వారు ఇచ్చారు, ఇంకొక 10 ఏళ్ళు బుద్ధిగా సరెండర్ అయ్యి మీ ఆ కాజేసిన భూములు తిరిగిస్తే మీ వంశం మీ కులం కూడా బాగుంటుంది. లేదంటే మీ కులాల్లో చీడ పురుగులు గానో చెద పురుగులు గానో చరిత్రకి ఎక్కుతారు. రైట్. స్వామీజీ, భక్తుడు వేసిన కానుక దేవుడి సేవక లేకపోతే ప్రభుత్వ స్కీమ్లకు ఉపయోగిస్తున్నారా? ఈ రోజున ప్రభుత్వ స్కీములకే ఉపయోగిస్తున్నారండి. భక్తుడి యొక్క కానుక దేవాలయ అభివృద్ధి కోసం దేవుడికి ఇస్తున్నాడు అంటే దేవుడి ద్వారా ప్రజలకు, అంటే హిందూ మతానికి మాత్రమే వాడాలి దాన్ని. వీళ్ళు మొదట నేను కోరుకునేది ఏంటంటే, వాళ్ళు దేవాలయం ఆదాయం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా హిందూ దేవాలయాలకు ఖర్చు పెట్టినట్టు, ఎంత వచ్చింది ఆదాయం, ఎన్ని దేవాలయాలకు ఖర్చు పెట్టారనేటువంటిది ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి. లేదంటే ఈ దేవాదాయ శాఖ రద్దు చేయాలి. 2 ఉపాయాలు. తర్వాత దేవాలయాలన్నీ కూడా స్వామీజీల ఆధ్వర్యంలోనే, ఒక స్వామీజీకి ఇన్ని దేవాలయాలు అని చెప్పేసి వారి ఆధ్వర్యంలో నడవాలి. తర్వాత దేవాలయాలు ప్రతి ఒక్కటి కూడా వాటి యొక్క డాక్టర్, అంటే స్థపతులు, విశ్వబ్రాహ్మణ స్థపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆధీనంలో ఆ దేవాలయ అభివృద్ధి పనులన్నీ కూడా జరగాలి. ఆ విధంగా జరిగినప్పుడు సమాజంలో ప్రతి ఒక్క పైసా దేవాలయాలు, ప్రభుత్వం పోకుండా దేవాలయాలకు, హిందూ దేవాలయాలకు మాత్రమే వాడేటటువంటి అవకాశం దొరుకుతుంది. లేదంటే మన యొక్క డబ్బులన్నీ కూడా ఇతర మతాలకు వాడి వాళ్ళ యొక్క ప్రార్థనా స్థలాలు వాటి వల్ల దేశానికి ఏమైనా ఉపయోగం ఉందా? హిందూ దేవాలయాల వల్ల దేశానికి ఉపయోగం ఉంది. ఆర్థిక వ్యవస్థ, తర్వాత భక్తి, ప్రశాంతత ఇవన్నీ వస్తాయి. కానీ ఇతర మతాల యొక్క ప్రార్థనా స్థలాల్లో కత్తులు దాచిపెట్టుకోవటం, తర్వాత వాళ్ళ యొక్క మత గ్రంథాలు బోధించడం ద్వారా ఉగ్రవాదులను తయారు చేయటం, తర్వాత ఒకరు కూడా జనగణమన పాడితే లేచి గౌరవించేటటువంటి పరిస్థితి లేదు భారతదేశంలో. వందే మాత్రం పాడితే లేచి గౌరవించేటటువంటి పరిస్థితి లేదు. ఇట్లాంటి వాళ్ళు ఈ మత సిద్ధాంతాలను బోధించేటువంటి కూడా భారతదేశ రాజ్యాంగ విరుద్ధమైనటువంటి సిద్ధాంతాలకు వీళ్ళన్నీ కూడా ప్రార్థనా స్థలాలు కట్టిస్తుంటే వాళ్లకు మన హిందూ దేవాలయాల యొక్క ఆదాయం వాళ్ళకి ఎందుకండి? అవసరం ఎందుకు? ఇక్కడ వాళ్ళ మతాలు మనకెందుకు? వాళ్ళ యొక్క ప్రార్థనా స్థలాలు మనకెందుకు? మన డబ్బులు వాళ్ళకెందుకు ఇంతకు? కాబట్టి మన యొక్క ధర్మానికి వేసిన ప్రతి భక్తుడు వాళ్ళు స్వేచ్ఛాపూర్వకంగా వేసినటువంటివి అక్కడ ఉండేటువంటి అర్చకులకు, ఆ విశ్వబ్రాహ్మణులకు, ఆ దేవాలయం నిర్మించిన స్థపత విశ్వబ్రాహ్మణులకు, తర్వాత నాయ బ్రాహ్మణులకు, తర్వాత రజకులకు, అక్కడ దీపారాధన చేసేటువంటి పరిచారకులకు, అక్కడ ఊడిగం చేసేటువంటి సామాజిక వర్గానికి ప్రతి ఒక్కరికి కూడా అది చెందాలి తప్ప మిగతా వాళ్లకు ఆ దేవ ఆదాయం ఎందుకు ఇవ్వాలి? అసలు వాళ్ళకి హక్కు ఎక్కడిది? అసలు తీసుకునే హక్కు వీళ్ళకి ఎక్కడిది? ఒకవేళ తీసుకుంటే దాన్ని సమానంగా, అంటే ఏవైనా ఆలయాలు జీర్ణోద్ధరణ జరగాల్సినటువంటి ఉంటే వాటికి మనము ఈ దేవాదాయం ద్వారా దాన్ని బాగుపరిచేటటువంటి పరిస్థితి నెలకొల్చాలి తప్ప ప్రభుత్వము వీళ్ళు ఇతర మతాలకు జీతాలు ఇచ్చి ఇతర మత ప్రార్థనా స్థలాలు ఉద్ధరించేటటువంటి ప్రయత్నం అసలు చేయకూడదు, చేయరాదు. కాబట్టి ప్రభుత్వం ఒకవేళ ప్రభుత్వ ఆధీనంలో ఉండరాదు. ఉన్నవి అంటే అవి ఖచ్చితంగా ఆ ప్రభుత్వ దేవాదాయ సంబంధమైనటువంటి ఆదాయం ఎంతైతుందో ఇన్ని దేవాలయాలు ఖర్చు పెట్టాం, మేము ఇన్ని దేవాలయాలు అభివృద్ధి చేశామని, ఇంత ఖర్చు పెట్టామని ఖచ్చితంగా శ్వేతపత్రం విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా ప్రైమ్ 9 న్యూస్ ద్వారా తెలియజేసేది ఏంటంటే, ప్రతి ఒక్క భక్తుడు ఉండిలో వేయకండి. రెండో విషయం ఏమంటే, ఒకవేళ మీరు ఎవరికైనా ఇవ్వాలంటే అక్కడ ఎవరికైనా ఆ అర్చకులకు లేదా వాటికి పరిచారకులకు వాళ్ళకి వీళ్ళకి ఇవ్వటం, దేవాలయ బాగోకి ఇవ్వటం తప్ప మీరు ఎప్పుడు కూడా ఉండిల్లో వేయద్దు. అదంతా కూడా ప్రభుత్వానికి వెళ్ళిపోతుంది, తద్వారా అన్య మతాలకు వెళ్ళిపోతుంది. ఇంకొక విశేషం ఏంటంటే, ఎవరు కూడా
దేవాదాయ సొమ్ము ఎవరు తిన్నా బాగుపడరండి. దేవుడి సొమ్ము ఎవరు తిన్నా, అక్కడ ఉద్యోగులు కానీ ఎవరుకున్నా తిన్నా కూడా దేవాదాయ సొమ్ము ఎవరు బాగుపడరు. అది మన యొక్క హిందూ సనాతన ధర్మం యొక్క సిద్ధాంతం కాబట్టి ఎవరు కూడా తినేటటువంటి అవకాశము ఇవ్వకూడదు. తప్పకుండా మళ్ళీ ఇదే అంశం పేరు మళ్ళీ మనం ఒకసారి మాట్లాడదాం రామ్మోహన్ రావు గారు. టైం జీర్ణ దేవాలయాల ఉద్ధరణకు ప్రయోగించండి కానీ అనవసరం కొత్త దేవాలయాలు కట్టొద్దని స్వాములు కూడా పిలిపియాలి. ఎందుకంటే వాళ్ళ మాట ఎక్కువ, నా మాట కంటే వాళ్ళ మాట ఎక్కువ మంది వింటారు కదా. ఏమంటే కొత్త దేవాలయం కట్టకండి, ఉన్న వాటికి ఉండదు, ఉన్న వాటికి పెట్టుకుందాం మంచిది. ఈ దేవాలయాలకు ఇచ్చే డబ్బులు కరువు కాటకాలకు వచ్చినప్పుడు అవి ఉపయోగపడటానికి గుండెలు పెట్టారు. అవునవునవును, చెప్పాలంటే రైట్. చర్చలో పాల్గొనేందుకు శ్రీనివాసాచారి గారికి, శ్రీకాంత్ స్వామి గారికి, అలాగే రామ్మోహన్ రావు గారికి థ్యాంక్ యూ అండి. సో ఏది ఏమైనప్పటికీ కూడా మార్పు రావాల్సింది మన హిందువుల్లోనే. పుస్తకాల్లో ఉన్న హక్కులు పుస్తకాల్లో ఉంటే సరిపోదు కదా, దాన్ని అమలు చేసినప్పుడే మనం ఏమనుకుంటున్నాం అది సాకారం అవుతుంది. సో మన కార్యక్రమం ద్వారా మనం సనాతన ధర్మాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తున్నాం, హిందువులు ఎంత ఐక్యంగా ఉండాలనే విషయాన్ని మనం చాలా ఎపిసోడ్స్లో ముందుకు తీసుకువెళ్తున్నాం. ఇలా ఉండాలని కూడా, మారాలని కూడా చెప్తూనే ఉన్నాం. సో మరి ఎందుకు దేవుడికి సమర్పించిన కానుకలు అసలు ఎందుకు దారి మళ్ళుతున్నాయి? ఇప్పటికైనా ప్రభుత్వాలు మారి వక్తలు చెప్పినట్టుగా ఇంకో 10 ఏళ్ళు ఉంటాయి అని అంటున్నారు. ఈ 10 ఏళ్ల తర్వాత అయినా మరి మారతారా, లేదా 10 ఏళ్ల తర్వాత ఒకవేళ నిజంగా మారకపోతే ఏం జరుగుతుందనేది మనం ప్రతి ఎపిసోడ్లో కూడా శ్రీనివాసాచారి గారు పదే విషయాన్ని చెప్తూ ఉన్నారు. చూద్దాం ఇప్పటికైనా హిందూ దేవాలయాలకి భక్తులు సమర్పించే కానుకలు నిజంగా దేవుడికే వెళ్తాయా ఇక మీదటైనా, లేకపోతే మారతారా లేదా చూద్దాం. ఇది వాళ్ళ సనాతనంలో హైందవం కార్యక్రమం. వచ్చే వారం మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.